ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో అధ్యయనంలో భాగంగా చెప్పుకునేటటువంటి లెసన్ ఏంటంటే చాళుక్యులు అనేటటువంటిది టాపిక్. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే మరి వీళ్ళు ఏ చాళుక్యులు అని ఒకసారి ఆలోచిద్దాం. ఏ చాళుక్యులు ఏంటి, చాళుక్యులు ఎంతమంది ఉన్నారు అని మీకు డౌట్ రావచ్చు. చాళుక్యులు చాలామంది ఉన్నారు. అసలు ఆ చాళుక్యులు ఎవరు, వాళ్ళ రాజ్య మూలమేంది, అసలు భారతదేశంలో వాళ్ళ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది ఒకసారి మనం చూద్దాం. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ సారిగా చాళుక్యులు అనేటటువంటి టాపిక్ మనకి ఎక్కడొచ్చిందంటే కర్ణాటక ప్రాంతంలో బీజాపూర్ అని ఒక జిల్లా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ అని ఒక జిల్లా ఉంది. ఆ బీజాపూర్లో బాదామి లేదా దాన్ని వాతాపి అనే పేరుతో పిలుస్తారు. ఈ బాదామి లేదా వాతాపి అనేటటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని జయసింహ వల్లభుడు అనేటటువంటి రాజు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన స్థాపించిన రాజ్యం పేరు చాళుక్యులు. ఆయన వంశం చాళుక్యులు. ఇది జయసింహుడు వల్లభుడు స్థాపించిన వంశం పేరు చాళుక్య వంశం. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన వంశం చాళుక్య వంశం కాబట్టి ఆయన తన వంశం పేరు, తాను పరిపాలన చేస్తున్న ఊరు పేరు, అర్థమవుతుందండి, తన వంశం పేరు, తాను పరిపాలన చేస్తున్న ఊరు పేరు రెండింటినీ కలిపి బాదామి చాళుక్య వంశాన్ని స్టార్ట్ చేశాడు జయసింహ వల్లభుడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, భారతదేశంలో మొట్టమొదటిసారిగా చాళుక్యులు అనే ప్రసక్తి ఎక్కడొచ్చిందయ్యా అంటే జయసింహ వల్లభుడు అనేటటువంటి వ్యక్తి కర్ణాటకలో ఉన్నటువంటి బాదామి లేదా వాతాపి అనేటటువంటి ప్రాంతం, అది ఏ జిల్లాలో ఉంది, బీజాపూర్ జిల్లాలో ఉంది. ఈ బీజాపూర్ని కేంద్రంగా చేసుకొని, బీజాపూర్ దగ్గర బాదామి లేదా వాతాపి అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్యాన్ని స్థాపించేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తాను పరిపాలన చేస్తున్న ఊరు పేరు, తన వంశం పేరు రెండింటినీ కలిపి రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి బాదామి చాళుక్య వంశాన్ని స్టార్ట్ చేశాడు. ద ఫౌండర్ ఆఫ్ చాళుక్య డైనాసిటీ అంటే జయసింహ వల్లభుడు అని చెప్తారు. అది అయితే విషయం ఏంటంటే ఈ వంశం అద్భుతంగా పరిపాలన చేసింది. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 రాజ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ జయసింహ వల్లభుడు స్థాపించిన వంశం. ఏ సమయంలో ఈయన అంకురార్పణ చేశాడో కానీ అద్భుతమైనటువంటి పనితీరుని చూపించింది ఈ వంశం. తోరణాలలో కానీ, శిల్పకళా సంపదలో కానీ, చారిత్రక వారసత్వంలోనే కానీ, అద్భుతమైనటువంటి దేవాలయాల నిర్మాణంలో కానీ, ఒక్కటేందండి, పట్టడకల్ అనేటటువంటి ప్రాంతం కానీ, అయహోల్ అనేటటువంటి ప్రాంతం కానీ, ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి టెంపుల్ హన్మకొండలో ఉన్నటువంటి ఏమిటది భద్రకాళి టెంపుల్ కానీ వీళ్ళే కట్టించారు. అదేవిధంగా చాళుక్యులు అనగానే వెంటనే గుర్తుకొచ్చేటటువంటిది ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ, అలంపూర్లో ఉన్నటువంటి జోగులాంబ టెంపుల్, ఇవన్నీ కూడా వీళ్ళే కట్టించారు. ఇవాళ భారతదేశ యొక్క చారిత్రక సంపద, దక్షిణ భారతదేశం అద్భుతం, నభూతో నా భవిష్యత్ అని మనం ఈరోజు చారిత్రకారులు అదేవిధంగా పురావస్తు శాస్త్రవేత్తలు కొనియాడుతున్నారు. మనం కొనియాడటం కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి చరిత్రకారులందరూ కూడా మన చారిత్రక సంపదను చూసి ముచ్చట పడుతున్నారంటే ఆ క్రెడిట్ వీళ్ళకు కూడా కొంతవరకు దక్కుతుంది. ఎందుకంటే ఫెర్గ్యూసన్ అని ఒక చరిత్రకారుడు చెప్పాడు. ఫెర్గ్యూసన్ అతను ఏమన్నాడంటే భారతదేశంలో శిలా సంపద అద్భుతం అని చెప్పటానికి ఒక్క ఐహోలు దేవాలయాలు చాలన్నాడు. ఐహోలు అనేది కర్ణాటకలో ఉంటుంది. ఐహోలు దేవాలయం, అందుకని కర్ణాటకలో ఇప్పుడు మన ఇండియనిస్ట్లో చదువుకుంటాం, చాళుక్యుల పరిపాలనా కాలంలో ఏ పట్టణాన్ని దేవాలయాల నగరం అని పిలుస్తారంటారు. అంటే ఐహోల్ అనేటటువంటి దాన్ని దేవాలయ పట్టణం అనే పేరుతో పిలిచేవాళ్ళు. అదేవిధంగా పల్లవుల కాలంలో ఏ ఊరిని దేవాలయ పట్టణం అని పిలిచేవాళ్ళంటే కాంచీపురాన్ని దేవాలయ పట్టణం అని పిలిచేవాళ్ళు.
ఇట్లా ఒక్కొక్క రాజవంశానికి ఒక్కొక్క ప్రత్యేకత కనబడి ఉంది. ఏ విషయంలోనే కూడా ప్రత్యేకత సంతరించుకున్నది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాజవంశం అందించిన ఒక అద్భుతమైన మెరిక లాంటి అద్భుతమైన డైనమిట్ లాంటి ఒక రాజు ఉన్నాడు. ఆయనే రెండవ పులకేశి. రెండవ పులకేశి అనేటువంటి వాడు అద్భుతంగా పరిపాలన చేశాడు. ఇప్పుడు మనం వద్దాం విషయంలోకి. రెండవ పులకేశి అనేటటువంటి వాడు 609వ సంవత్సరం నుంచి 642 వరకు పరిపాలన చేశాడు. ఈ రెండో పులకేశి పరిపాలన చేస్తున్నప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం ఒక ఆట ఆడిచ్చిండు. ఆడుకుండు. అసలు దక్షిణ భారతదేశాన్ని ఇండియన్ హిస్టరీలోకి వెళ్తే మనం చెప్తాం, ఉత్తర భారతదేశ చక్రవర్తి దమ్మున్నోడు ఉన్నాడు, హర్షవర్ధనుడు. వీడికి సమకాలికుడు. హర్షవర్ధనుడు అనే చక్రవర్తిని నిద్రపోనీయని చక్రవర్తి అనమాట రెండో పులకేశి. హర్షవర్ధున్నే ఓడించాడు. సకల ఉత్తరాపదదేశుడు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి హర్షవర్ధున్నే, పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధున్నే ఓడించి నర్మదా నది దగ్గర సంధి చేపించుకొని పంపించాడు. అలాంటి గొప్ప చక్రవర్తిని అందించింది బాదామి చాళుక్య వంశం. అయితే వీళ్ళని వాతాపి చాళుక్యులు కూడా అంటారండి. ఎందుకంటే బాదామి అన్న వాతాపి అన్న ఒకటే కదా. అది ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాము. రెండో పులకేశి పరిపాలన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమన్నా నేను ఆడి దక్షిణ భారతదేశాన్ని ఆడుకుంటూ ఉత్తర భారతదేశంలో చక్రవర్తుల్ని ఓడించిండు. ఎవరిని మనం హర్షవర్ధుని ఓడించిండని చెప్పినాం. అయితే మరి దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించుకున్నట్టేగా ఉత్తర భారతదేశాన్ని పోయిందంటే, ఇప్పుడు విషయం ఏంటంటే, ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు మనకి వేంగి ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో వేంగి ప్రాంతంలో రాజకీయ అలజడి వచ్చింది. ఎప్పుడు 618వ సంవత్సరంలో ఈయన పరిపాలన అదేగా. మధ్యలో 618 మధ్య కాలంలో రాజ్యంలో రాజకీయ అలజడి వచ్చింది. రాజకీయ అలజడి వస్తే ఈయన ఏం చేసిండో తెలుసా అండి? దాన్ని ఉపయోగించుకోవటానికి యుద్ధానికి పోయిండు. ఏది? వేంగి ప్రాంతానికి యుద్ధానికి పోయిండు. వేంగి ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళి ఆ వేంగి ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నప్పుడు ఏం చేసిండు? ఆ ప్రాంతాన్ని తన చేతిలో పెట్టుకొని మళ్ళీ ఎక్కడికి రావాలైనా బాదామి ప్రాంతానికి రావాలి, రాజధానికి రావాలి. మరి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ ఎవరినో ఒకరిని పెట్టకపోతే ఎట్టా? ఎవడో ఒక రాజప్రతినిధిని పెట్టుకోవాలి కదా. రాజు అనేవాడు మళ్ళీ తన రాజధానికి వస్తాడు. మరి ఆ ప్రాంతంలో ఎవరినో ఒకరిని పెట్టాలి కదా. అందుకోసం ఏం చేసిందంటే, తన ప్రియ తమ్ముడైనటువంటి ఎవరయ్యా అంటే కుబ్జ విష్ణువర్ధనుడు అనేటటువంటి వాణ్ణి అక్కడ ప్రతినిధిగా పెట్టుకుండు 618లో. కుబ్జ విష్ణువర్ధనుడు అర్థమైందండి. ఆ కుబ్జ విష్ణువర్ధనుని పెట్టుకొని, తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండురా, నేను మన ప్రాంతానికి పోతాను, ఇక నువ్వు నా రాజప్రతినిధి పో, నువ్వు నా ప్రాంతాన్ని తరపున నువ్వే రాజప్రతినిధిగా ఉండి ఆ ప్రాంతాన్ని చూసుకో అని చెప్పిండు. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కాండి. వేంగి ప్రాంతాన్ని రెండో పులకేసి అక్కడున్న రాజకీయ అనైక్యతను ఆధారంగా చేసుకొని ఆక్రమించుకుండు. అలజడి వస్తుంటే ఆక్రమించుకుండు, తిరుగుబాట్లు వస్తుంటే ఆక్రమించుకుని ఆ వేంగి ప్రాంతాన్ని పరిపాలన చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధన్కి అప్పచెప్పాడు. ఇప్పుడు కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరికి సబార్డినేటర్గా ఉండి పరిపాలన చేశాడు? తన అన్నైనటువంటి రెండో పులకేశికి సబార్డినేటర్గా ఉండి పరిపాలన చేశాడు. అయితే ఈ లెవెల్లో కుబ్జ విష్ణువర్ధనుడు ఇక్కడిగా సెటిల్ అయిపోయాడు. వేంగి ప్రాంతంలో కుబ్జ విష్ణువర్ధనుడు సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన సెటిల్ అయిపోయిండు. వాళ్ళ అన్నయ్య 642 వరకు, ఇక్కడ రాసుకున్నాగా 642 వరకు పరిపాలన చేసినంత వరకు వాడు ఆ ఏరియాలో సామంతుడు ఉండు. వాళ్ళ అన్నయ్య చనిపోయిండు 642లో. చనిపోయిందంటే వాళ్ళ అన్నయ్య అందరినీ గెలికిండు. ఒక గెలుకుడు ఊళ్ళో వాళ్ళందరినీ పోయి ఓడించడం మొదలు పెట్టిండు, దమ్ముంది కదా అని రెండో పులకేశి. ఉదాహరణకి 630లో పల్లవ చక్రవర్తి అయినటువంటి మహేంద్రవర్మ దగ్గర పోయి వాడిని ఓడించిండు. మహేంద్రవర్మ నరికేస్తే ఆ కక్షని మహేంద్రవర్మ కొడుకు 1వ నరసింహవర్మ దృష్టిలో పెట్టుకుండు. ఎరా మయ్యను నరుకుతావని సంగతి చెప్తాను చెప్పి 1వ నరసింహవర్మ 630లో రాజ్యానికి వచ్చి 12 ఏళ్ళు ఎదురు చూసిండు ఈ నేసేద్దామని. 12 ఏళ్ళు ఎదురు చూసి 642వ సంవత్సరంలో మణిమంగళ యుద్ధంలో 642వ సంవత్సరంలో మణిమంగళ యుద్ధంలో రెండో పులకేశిని చంపేశాడు. ఇప్పుడు ఆ స్టోరీ మనకొద్దు, మనకు కావలసిన స్టోరీ చెప్పుకుందాం. ఏ స్టోరీ అంటే 642లో రెండో పులకేశిని 1వ నరసింహవర్మ చంపేశాడు. కాబట్టి అప్పుడు వీడికి ఏం ఆలోచన వచ్చిందంటే కుబ్జ విష్ణువర్ధనుడికి, మా అన్నయ్య
నాకు ఈ ప్రాంతాన్ని అప్పచెప్పాడు. మా అన్నయ్య ఇప్పుడు లేడు, అందుకోసం నేనేం చేస్తానంటే నాకు మా అన్నయ్య ఏ ప్రాంతాన్ని అయితే అప్పగించాడో ఆ ప్రాంతాన్ని నేనే పరిపాలన చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి తనకు తాను ఈ ప్రాంతానికి కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ఏంటి? కుబ్జ విష్ణువర్ధనుడు రెండవ పులకేశికి సామంతుడిగా వేంగి ప్రాంతంలో పనిచేసి తర్వాత కాలంలో తన అన్న తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడన్న విషయం మీకు అర్థమై ఉంటుంది. అదే ఇప్పుడు మీకు అర్థం కావలసింది కూడా. అందుకని ఇప్పుడు అతను పరిపాలన స్టార్ట్ చేసుకున్నాడు. అయితే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన చాళుక్యుడే, వీళ్ళు చాళుక్యులే, ఒకే వారసత్వం కదండి, ఇద్దరూ చాళుక్యులే. మరి ఇప్పుడు మనం చరిత్రలో ఏమని చెప్పుకోవాలి? చాళుక్యుల పాఠం అంటే ఏ చాళుక్యులు అనాలి? ఇంకా వీళ్ళే కాదు, మనకిప్పుడు సందర్భం కాదు. కానీ చాళుక్యులు అంటే వీళ్ళిద్దరే లేరు. ఏడ చాళుక్యులే కాదు, ముదిగొండ, ఖమ్మం జిల్లాలో ముదిగొండ చాళుక్యులు ఉన్నారు, ఇలా బంధువులు. కళ్యాణి చాళుక్యులు ఉన్నారు, మహారాష్ట్ర ప్రాంతంలో కళ్యాణి చాళుక్యులు ఉన్నారు, వీళ్ళ బంధువులు. కరీంనగర్ జిల్లాలో వేములవాడలో ఉన్నారు, వేములవాడ చాళుక్యులు, వీళ్ళ బంధువులు. ఇంతమంది చాళుక్యులు ఉన్నారు. అందుకని చరిత్రకారులు ఏం చేశారంటే ఒక ఐడియా చేసి ఏ ఊరినైతే కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్నారో వాళ్ళని ఆ ఊరి పేరుతో చాళుక్యులు అంటే పోలే, చాళుక్యులు చాలామంది ఉన్నారు. అందుకని ఏం చేశారు? ఏ ఊరుని కేంద్రంగా చేసుకొని చాళుక్యులు పరిపాలన చేస్తున్నారో వాళ్ళని ఆ ఊరి పేరుతో పిలుద్దామని చెప్పి డివైడ్ చేశారు. ఉదాహరణ చూడండి, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అని పేరు పెట్టారు. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం పేరు పెట్టారు చూడండి, వేంగి చాళుక్యులు. ఓకేనండి, వేంగి చాళుక్యులు అనేటటువంటి పేరు పెట్టారు, వేంగి చాళుక్యులు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు బాదామి చాళుక్యులు, యువతలో ఉన్న వాళ్ళు బాదామి చాళుక్యులు. ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ ఇంకోటి ఏంటో తెలుసా అండి, వీళ్ళు భారతదేశానికి పశ్చిమ వైపున ఉన్నారు, వీళ్ళు భారతదేశానికి తూర్పు వైపున ఉన్నారు. భారతదేశానికి పశ్చిమ వైపు తూర్పు వైపు ఉన్నారు. అందుకని ఏం చేశారో తెలుసా, వీళ్ళనేమో తూర్పు చాళుక్యులు, వీళ్ళని పశ్చిమ చాళుక్యులు అని పేరుతో పిలవటం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు చూడండి, తూర్పు చాళుక్యులు అంటే వీళ్ళని ఇప్పుడు వీళ్ళు మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి మన పాఠం తూర్పు చాళుక్యులు అనే పాఠం చెప్పుకోవాలి. అర్థమైందా?